హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఇద్దరు దేవతలు బేతాళ కథ. శిలాపురి రాజ్యానికి సరిహద్దు ప్రాంతమైన అరణ్యానికి సమీపాన 2 దేవాలయాలు ఉండేవి. అందులో ఒక దేవాలయంలో అంకమాంబ అనే దేవత, రెండవ దానిలో జగదాంబ అనే దేవత ఉండేవాళ్ళు. ఈ ఇద్దరు దేవతలలో అంకమాంబకు తన దగ్గరకు వచ్చిన భక్తులలో రోజుకు 2 కోరికలు తీర్చగల శక్తి ఉండేది. జగదాంబ మాత్రం రోజుకు ఒక భక్తుడి కోరిక మాత్రమే తీర్చగలిగేది. ఈ కారణం వల్ల అంకమాంబ ఆలయం ఎప్పుడు వచ్చే పోయే భక్తులతో నిత్య నూతనంగా కళకళలాడుతూ ఉండేది. జగదాంబ ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వెళ్ళేవారు కాదు. అందువల్ల అంకమాంబకు చాలా గర్వంగా ఉండేది. జగదాంబ కన్నా తాను గొప్పదానినన్న అహంభావంతో విర్రవీగేది. ఎప్పుడైనా రాత్రి వేళల్లో ఆమె జగదాంబను కలిసినప్పుడు ఎంతో హుందాగా, జగదా, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే భక్తులలో 10వ వంతు కూడా నీ దగ్గరకు రావడం లేదు. పాపం, నీకెంత బాధగా ఉంటుందో కదా అనేది. అందుకు జగదాంబ, ఇందులో బాధపడవలసిందేమీ లేదు. నీవైనా నేనైనా భక్తుల క్షేమాన్నే కదా కోరుకునేది అని శాంతంగా జవాబిచ్చేది. జగదాంబ అలా అనడం అంకమాంబకు చాలా నిరుత్సాహం కలిగించేది. అలా కాక ఆమె తన గొప్పతనాన్ని ప్రస్తుతిస్తే వినాలని అంకమాంబ గాఢమైన కోరిక. ఒక రోజున అంకమాంబ ఆలయానికి శిలాపురి రాజు శరత్చంద్రుడు గుర్రం మీద ఒంటరిగా వచ్చాడు. ఆయన ఆలయం ముందు గుర్రం దిగి ఆలయంలోకి పోయి అంకమాంబ విగ్రహానికి ప్రణమిల్లి, తల్లి, నీ మహిమలు నాకు తెలియనివి కావు. ఇప్పుడు నేనొక కోరిక కోరుతున్నాను. నేను త్వరలో పొరుగురాజు సత్యపాలుడిపైకి దాడికి పోబోతున్నాను. యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం, ధన నష్టం కలిగినా నేను లెక్క చేయను. విజయలక్ష్మి మాత్రం తప్పక నన్నే వరించేలా చూడు తల్లి అని కోరుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బ్రహ్మరుద్రుడనే బందిపోటు దొంగ అక్కడికి వచ్చి అంకమాంబకు భక్తితో నమస్కరించి, మహిమగల తల్లి, నేను ఈ రోజున శిలాపురి నగరంలో ఒక ధనికుడి ఇంట జరుగుతున్న పెళ్లికి నా అనుచరులతో వెళ్ళి అక్కడున్న వారిని అందరినీ దోచాలనుకుంటున్నాను. నా ప్రయత్నం నిరాఘాటంగా సాగేలా అనుగ్రహించు తల్లి అని కోరుకుని వెళ్ళిపోయాడు. మరి కొంతసేపటికి సమీపారణ్యంలో తిరుగాడే రక్తభైరవుడనే రాక్షసుడు ఆలయానికి వచ్చి, తల్లి, 4 రోజులుగా నరమాంసం దొరక్క ఆకలితో అలమటించిపోతున్నాను. తక్షణం నాకు 4 మనుషులు ఆహారంగా లభించేలా, ఆ తర్వాత ప్రతి రోజు నరమాంసం దొరికేలా అనుగ్రహించు తల్లి అని కోరుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. రాజు, దొంగ, రాక్షసుడి కోరికలు విన్న అంకమాంబ ఆ కోరికలలో ఉన్న అధర్మం, అన్యాయాలను గుర్తించింది. అందువల్ల వాళ్ళ కోరికలు తీర్చరాదని నిశ్చయించుకొని మరెవరైనా భక్తులు వస్తారేమో అని ఆ రోజంతా ఎదురు చూడసాగింది. అయితే చిత్రంగా ఆ ముగ్గురు తప్ప ఆ రోజున ఆమె ఆలయానికి వేరే భక్తులు ఎవరూ రాలేదు. దానితో అంకమాంబకు ఒక గడ్డు సమస్య ఎదురైంది. ఆమె ప్రతిరోజు తన దగ్గరకు వచ్చే భక్తులలో 2 కోరికలు తప్పనిసరిగా నెరవేర్చాలి. అలా జరగని పక్షంలో ఆమె మహిమలు మరెన్నడూ పనిచేయవు. రాజు, దొంగ, రాక్షసుడి కోరికలు తీర్చడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని తన మహిమలు పోగొట్టుకోవడం కూడా ఆమెకి ఇష్టం లేదు. ఈ సమస్యను పరిష్కరించడం ఎలాగా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా జగదాంబ గుర్తుకు వచ్చింది. ఆమె ఆ రాత్రి జగదాంబను చూడబోయి, జగదా, నాకు ఇప్పుడు ఒక క్లిష్ట సమస్య ఎదురైంది. దానికి నీవేమైనా పరిష్కార మార్గం చూపెట్టగలవేమో అని ఇలా వచ్చాను అన్నది. ఏమిటా క్లిష్ట సమస్య అని అడిగింది జగదాంబ. అంకమాంబ తన దగ్గరకు వచ్చిన రాజు, దొంగ, రాక్షసుడి కోరికల గురించి ఆమెకు చెప్పి, వాళ్ళ కోరికలు ఇతరులకు చాలా హానికరమైనవి. అవి తీర్చడం నాకు ఇష్టం లేదు. నీకు తెలుసు కదా, ప్రతిరోజు 2 భక్తుల కోరికలు నెరవేరేలా చేయకపోతే నా మహిమలు నశిస్తాయి. చిత్రంగా ఈనాడు ఆ ముగ్గురు తప్ప భక్తులు మరెవరూ రాలేదు. ఈ పరిస్థితిలో వాళ్ళ కోరికలు తీర్చాలో నా మహిమలు పోగొట్టుకోవాలో తెలియడం లేదు అన్నది. అంతా విన్న జగదాంబ, నువ్వేమీ విచారపడకు. నేను చెప్పినట్లు చేశావంటే నువ్వు వాళ్ళ కోరికలు తీర్చనవసరం లేదు. నీ మహిమలు నీతోనే ఉంటాయి అని చెప్పింది. ఆ జవాబు విని అంకమాంబ ఆశ్చర్యపోతూ, అదెలా సాధ్యం అని అడిగింది. వాళ్ళ కోరికలు నెరవేర్చకు.
అందువల్ల నీ మహిమలు కోల్పోతావు. అప్పుడు నీ మహిమలు తిరిగి రావాలని నన్ను కోరుకో. రోజుకొకరి కోరిక నెరవేర్చగల శక్తి కలిగిన నేను నీ మహిమలు నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అన్నది జగదాంబ నెమ్మదిగా. ఈ మాటలు విని అంకమాంబ ఆలోచనలో పడింది. తాను చాలాసార్లు జగదాంబ దగ్గర గొప్పదాన్ననే గర్వం, మిడిసిపాటు ప్రదర్శించింది. ఇప్పుడు తన ఆ ముగ్గురు కోరికలు నెరవేర్చక మహిమలు పోగొట్టుకుంటే జగదాంబ తన మీద ఈర్ష్య కొద్దీ తన కోరిక నెరవేర్చకపోతే తన గతేం కాను. తనలో మహిమలు లేవని తెలుసుకున్న భక్తులు జగదాంబ ఆలయానికే వెళతారు. ఆ పైన తన పూర్వ వైభవాన్ని తలుచుకుంటూ కుమిలిపోవలసిందేనా? అంకమాంబ అలా మనసులో కొంతసేపు మదనపడి తరువాత ఒక నిర్ణయానికి వచ్చి ఏమైతే అదవుతుంది అనుకుంటూ ఈరోజు నా దగ్గరకు వచ్చిన ముగ్గురు కోరికలు నెరవేరకుండా ఉండాలి అన్నది. ఆ మరుక్షణం ఆమె శరీరం నుంచి శక్తి నిష్క్రమించింది. ఆమె ముఖంలోని దివ్య తేజస్సు మాయమై ముఖం కళావిహీనమైపోయింది. అది గ్రహించిన అంకమాంబ జగదాంబతో, జగదా, పోయిన నా శక్తులు ప్రసాదించు అని చేతులు జోడించింది. తథాస్తు అని దీవించింది జగదాంబ. ఆ వెంటనే అంకమాంబ ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంకమాంబకు అపూర్వ శక్తులు, మహిమలు ఉండుగాక అని గతంలో జగదాంబ పట్ల ఆమె ప్రవర్తన గమనించినప్పుడు ఆమె అల్పురాలని తెలుస్తూనే ఉన్నది. అటువంటి దానికి జగదాంబ ఏ ప్రభావానికి లోనై శక్తులు ప్రసాదించింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంకమాంబ గతంలో అల్పబుద్ధి అనే మాట నిజం. అయితే ముగ్గురు స్వార్థపరులు ఆమెను కోరిన వరాలు తప్పకుండా ప్రజాక్షయానికి దారితీయగలవని గుర్తించిన మరుక్షణం ఆమెలో గొప్ప మార్పు వచ్చింది. వాళ్ళ కోరికలు నెరవేర్చకపోతే తన మహిమలు పోగలవని తెలిసి కూడా ఆమె అందుకు సిద్ధపడింది. ఇది ఎంతో నిస్వార్థపూరితమైన త్యాగబుద్ధి గల వాళ్ళు మాత్రమే చేయగల పని. ఇక జగదాంబ స్వతహాగా సుగుణవంతురాలు. తన సాటి దేవతకు సాయపడినందువల్ల ఆమెకు కలగబోయే హాని ఏమీ లేదు. ఆ కారణం వల్ల ఆమె చేసిన పని గొప్ప త్యాగం అని అనిపించుకోదు. అందువల్ల ఈ ఇద్దరు దేవతల్లో ఎవరో ఒకరు మరొకరి ప్రభావానికి లోను కావడం అన్న ప్రసక్తే లేదు. అంకమాంబ చేసిన త్యాగం అన్ని విధాలా ఎంతో ప్రశంసనీయమైనది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.